డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ ఎగరవేత అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు పోలీస్ అధికారులు. ఎస్పీ రవికుమార్ రియాక్ట్ అయ్యారు. డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ కు చెందినగా తేల్చారు పోలీసులు. మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్, శానిటేషన్, రోడ్లు తదితర అంశాలపై పైలట్ ప్రాజెక్టులో భాగంగా డ్రోన్ ఎగరేశారంటున్నారు అధికారులు. 3 రోజులుగా డ్రోన్తో సర్వే నిర్వహించారు అధికారులు అంటూ కూడా చెప్పుకొచ్చారు పోలీస్ బాసులు. 2 రోజుల క్రితం పవన్ ఆఫీస్ పై డ్రోన్ ఎగిరింది. గత కొద్ది రోజులుగా పవన్ భద్రతలు వెలుగు చూస్తున్నాయి లోపాలు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై 2 రోజుల క్రితం డ్రోన్ అనుమానాస్పదంగా కనిపించింది. అక్కడ చక్కర్లు కొడుతూ కనిపించడం, దీంతో జనసేన కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. ఈ డ్రోన్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. జనసేన ఫిర్యాదుతో రంగంలోకి దిగింది స్పెషల్ టీం. డ్రోన్ గుట్టు తేల్చేందుకు 5 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ చేసింది. పవన్ కళ్యాణ్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు, కార్యకర్తలు. గతంలో పవన్ పర్యటనలో ఫేక్ పోలీస్ అధికారి హల్చల్ చేశాడు. బుక్ ఫెస్టివల్కు పవన్ వెళ్లిన సమయంలో పవర్ కట్. దాంతోపాటు తాజాగా 20 నిమిషాలు క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగరవేత్తాం. వీటన్నిటితో పాటు గత 2-3 నెలల క్రితం, గత 2-3 నెలల్లోనే ఒక కాల్ వచ్చింది. అది కూడా పవన్ కళ్యాణ్ని చంపేస్తానంటూ బెదిరింపు కాల్. ఇవన్నీ కూడా ఒక్కసారిగా షాక్కి గురి చేస్తున్నాయి జనసేన నేతలని, కార్యకర్తలని.